నమస్తే నమస్తే అండి. ఓకే, మనము క్లాస్ స్టార్ట్ చేసుకున్నామండి. ప్రార్థనతోటి మొదలు పెడదాము. ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే నిఖిలామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. నిన్న మనము కర్మయోగంలో 11వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. ఆఖరి శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే, యజ్ఞములను మనం చేయడం వల్ల దేవతలు తృప్తి పొందుతారు. ఆ తృప్తి పొందిన దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ఇలా నిస్వార్థ భావంతో పరస్పరము సంతృప్తి పరచుకోవడం వల్ల పరమ శ్రేయస్సునే పొందుతాము అని. అంటే ఇది ఎలాగని అనుకున్నాము, మనకి ఇక్కడ దేవతలు అని అంటే పంచభూతాలే దేవతలు. అన్నీ కూడా ప్రకృతి శక్తులు ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా, అంటే ఒక చంద్రుడు, సూర్యుడు, వాయుదేవుడని అన్ని కూడా, పర్జన్యుడు అంటే వర్షం అనమాట, వరుణదేవుడు. సో అందరు దేవతలు అన్నీ కూడా ప్రకృతి శక్తులు అన్నీ కూడా మనల్ని కాపాడతాయి, మనకు శ్రేయస్సును అందిస్తాయి. ఎందుకంటే మన కోసము మాత్రమే అని చూడకూడదు, అంతటా కూడా పరమాత్మే ఉన్నాడు అని మనం అనుకున్నాం. కాబట్టి అందరిలో నేనే ఉన్నట్టు, నేను దేవుణ్ణి కాబట్టి దైవమే నేను, దైవ స్వరూపాన్ని నేనైనప్పుడు నాతోటి ప్రాణులన్నీ కూడా దైవ స్వరూపాలే కదా. కాబట్టి నాతో పాటు అందరూ కూడా సంతోషంగా ఆ శ్రేయస్సును పొంది అందరూ ఆనందంగా ఉండాలి. కాబట్టి దేవతలను, ప్రకృతి శక్తులను మనము తృప్తిపరచాలి. ఆ యజ్ఞాలు ఎలా చెయ్యాలి అన్నదాన్ని చెప్పాము. అంటే ఇదివరకటి రోజుల్లో చేసే యజ్ఞాలు ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది కృతజ్ఞతాభావంతో మనము తీసుకున్న వాళ్ళని తీసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవే కృతజ్ఞతగా అర్పించాలి. అంటే ఇక్కడ మనము ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మన బ్రతుకుకు, మన జీవనానికి ఏవైతే సహకరిస్తున్నాయో అవి అన్నీ కూడా దేవతా స్వరూపాలే అనుకోవాలి. అది ప్రకృతి శక్తులు కానీ ఏమైనా కానీ. ఎందుకంటే కనీసం చూడండి, మనకి బాగా దాహంగా ఉంది, ఆ సమయంలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎవరో వాళ్ళ కోసం తెచ్చుకున్న నీళ్లను మనకి ఇచ్చారనుకోండి, మనం ఆ సమయంలో మనకి దేవుడులా వచ్చి కాపాడాడు అని ఆ వ్యక్తికి కృతజ్ఞతాభావంతో నమస్కారం చేస్తాం కదండి. ఒక దేవుడే మనుషు రూపంలో వచ్చి నాకు అందించారు అని. మరి నిరంతరము ఇంట్లో మనకి అసలు రోజు మొత్తము కూడా ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతుంటాము కదండి. మరి అంత స్నానానికి ఎంత వాడుతుంటాము. మరి అంత ఇస్తున్నప్పుడు ఆ నీటికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి కదా. వాటిని అవసరంలో తెచ్చిచ్చిన మనిషినే మనము, ఒక్క గ్లాసు నీళ్ళు ఇచ్చిన మనిషినే మనము దేవుడు అనుకుంటే, మరి ఆ నీటికి మనం ఎంత కృతజ్ఞత చూపించాలి. కాబట్టి భగవంతుడు అనేది అన్ని శక్తులు, ప్రకృతి శక్తులు అన్నీ కూడా దేవతా స్వరూపాలే. అసలు సహజంగా దేవతలు అనేవాళ్ళు 3 రకాల స్వరూపాలతో ఉంటారండి. మంత్ర స్వరూపంతో ఉంటారు, ప్రకాశ స్వరూపంతో ఉంటారు, శక్తి స్వరూపంతో ఉంటారు. అంటే మంత్రంలో ఏది మనము జపం చేసినా, స్మరణ చేసినా, ఏది చేసినా కూడా అది దేవతారాధనే అవుతుంది. ప్రకాశ స్వరూపములో ఒక దీపము కానీ, ఒక సూర్యకాంతి కానీ, ఏదైనా ఒక ప్రకాశ స్వరూపముతో మనము కళ్ళు మూసుకున్నప్పుడు ఏ లైటు లేకపోయినా కూడా మనం చూడగలుగుతాము. మన అనుకున్నవి మధ్యలోకి కదలగానే మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రకాశాన్ని ఇచ్చేది కూడా దేవతా స్వరూపమే. అది కూడా దానిని ఆ రూపంలో కూడా దేవతలు ఉంటారు. శక్తి స్వరూపాలుగా ఉంటారు. శక్తి స్వరూపాలుగా అంటే ప్రకృతి శక్తులు అన్నీ కూడా, ఈ ప్రకృతిలో చెట్టు, చేమ, జంతువులనే కాదు, మామూలుగా ఏమనుకుంటామండి, మామూలుగా జీవరాశులు అన్నీ కూడా 3 రకాలుగా విభజించబడి ఉంటాయండి. సుర, నర, తిర్యక్ అని. సురలు అంటే దేవతలు,
నరులు అంటే మానవులు, తిర్యక్ అంటే మిగతా 84 లక్షల జీవరాశుల సంపదల మొత్తాన్ని కలిపి తిర్యక్ యోనులలో జన్మించినటువంటి ప్రాణ సముదాయాన్ని అన్నమాట. ఇవన్నీ కూడా కాబట్టి వీటిల్లో మొత్తంలో కూడా మనం ఏ ఏ శక్తి రూపాల్లో మనం పొందుతున్నామో అవన్నీ కూడా దేవతా స్వరూపాలే. అసలు ఎందుకంటే ఈ మూడిటిని దాటి ఇంకా వేరే ఏముండదు. ఎందుకంటే పరమాత్మే అంతటానే ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఈ 3 చెప్పడంలోనే వేదాలలో ఏది చెప్పినా దాని అంతరార్థం మనం తెలుసుకోవాలి. సురనర తిర్యక్ యోనులలో తిర్యక్ జాతులలో అన్నిట్లోనూ పరమాత్మ దైవతా స్వరూపము ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? సర్వత్రా చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నిట్లో కూడా ఉంటుంది. అదొక్కటేనండి. అదే మన హైందవ మతంలో, మన సంస్కృతిలో ఏకత్వాన్ని చూపించగలిగేది ఈ విధంగానేనండి. ఏకత్వాన్ని చూపించేది ఒక్క మన దాంట్లోనే ఉంటుంది, ఈ సంస్కృతిలో. ఈ భావనతోనే సర్వత్రా పరమాత్మనే చూడగలుగుతాం అన్నమాట. ఓకే, ఇదే మన యొక్క విద్యుక్త ధర్మము. ఇలాగా ఈ మంత్ర స్వరూపంలో, ప్రకాశ స్వరూపంలో, శక్తి స్వరూపంగా ఉన్నటువంటి దేవతలని మనము తృప్తిపరచాలి. వాళ్ళని తృప్తిపరచాలి అంటే యజ్ఞము నిన్న అనుకున్నాం. ఆ యజ్ఞము ఎలా చేయాలన్నది నిన్న క్లియర్గా మొత్తం చెప్పుకున్నాం. అంటే మామూలు యజ్ఞాలు చేసేటప్పుడు వాళ్ళని చేసేటువంటి యజ్ఞం, అగ్నిగుండము, ఆ రకమైనవి ఉన్నాయి. ఆ రూపంగా ఎలాగా దేవతలు సంతృప్తి పొందుతారో నిన్న మనం చెప్పుకున్నాం. లేదు, మనం రోజువారీ చేసే కర్మల ద్వారా ఎలా సంతృప్తి పరచాలో అది కూడా ఒక యజ్ఞంగా భావించి ఎలా సంతృప్తి పరచాలన్నది అది కూడా నిన్నే చెప్పుకున్నాం. కాబట్టి బీజాక్షరాలు అనేవి కూడా దీనికి సంబంధించే ఉంటాయి అన్నమాట. ఏ విధంగానైనా కానీ మనము ఆ దేవతా స్వరూపాలకి, దేవతలకు మనము గనక కనెక్ట్ అయి ఉంటే, వాళ్ళతోటి రిలేటెడ్గా ఉంటే అప్పుడు ఆ దేవతలు తృప్తి పొందుతారు. వాళ్ళు తృప్తి చెందితే మనని ప్రకృతిని తృప్తిపరుస్తారు. ప్రకృతి తృప్తిపరితే ఇంకా తిరిగి మానవులతో సహా అందరూ కూడా తిరిగి యోనుల్లో పుట్టిన జన్మలన్నీ కూడా, ప్రాణులన్నీ కూడా తృప్తి పడతాయి అన్నమాట. ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటి పరస్పర సంతృప్తి పరుచుకొనొచ్చు, పరమ శ్రేయస్సును పొందగలవు అని అంటే సుర నర తిరిగి జీవులు అందరూ కూడా ఆ పరమ శ్రేయస్సు తోటి తృప్తిగా ఉంటారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు 12వ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారు అనేది చూద్దాము. దీనికి రిలేటెడ్ గానే చెప్తారండి. ఇందులో కూడా చూద్దాము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. తాత్పర్యము ఎవరన్నా ఒకరు చదవండి. నేను చదువుతానండి. చదవండి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. ఓకేనండి. తాత్పర్యం: యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అంటే మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే అని చెప్తున్నారు కృష్ణ భగవానుడు. చూద్దాము ఇది ఎలాగో. అంటే ఇక్కడ మనము యజ్ఞయాగాదులు అంటే మనము ఏమనుకున్నాము, ప్రకృతి దేవతలు తృప్తిపరితే గనక మనకు పరమ శ్రేయస్సును కలిగిస్తారు, ప్రకృతిని తృప్తిపరుస్తారు అని అనుకున్నాము. అంటే పంటలు వాళ్ళు గనక తృప్తిపరితే పంటలు బాగా పండుతాయి, ఎందుకంటే వర్షాలు బాగా కురుస్తాయి, ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, పండ్లు, ఫలాలు, కాయగూరలు, దుంపలు ఇంకా అన్ని సమృద్ధిగా వస్తాయి. వాటిని మానవులు తృప్తిగా ఆరగిస్తారు. ఆరగిస్తూ ఆరగించేటప్పుడు కనీసం తాను తింటున్నా లేదా తినబోయే ముందరే ఆ దేవతలకు నివేదించాలి. అలా నివేదించకపోతే వాళ్ళు దొంగలతో సమానం అని చెప్తున్నారు. అలా ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే అని చెప్తున్నారు. ఇదేంటండి,
కొంతమంది అంటుంటారు, నేను ఒకళ్ళ సొమ్ము తిన్ను, నేను కష్టపడతాను, నేనే తింటాను, నేను మిగతావన్నీ నేను పట్టించుకోను, నేను ఎలా పాపం చేసిన వాడిని అవుతాను అని అంటారు. ఇక్కడ అది చూడాలి. ఎందుకంటే పరమాత్మ తగిన మూల్యం చెల్లించకుండా ఊరికే లాక్కొని తినేవాడిని దొంగ అంటున్నాము. లాక్కొని తినడం ఏంటి అని మనం అనుకోవచ్చు. లాక్కొని తినడం ఏంటి? నా భూమిలో పండిన పంటను నేనే కదా తింటుంది. అది వేరే వాళ్ళ నీ దగ్గర నుంచి లాక్కొని తిన్నట్లు ఎట్లా అవుతుంది అని. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక యజమాని కూర్చొని ఉంటాడు. కానీ మనం నేరుగా వెళ్ళిపోయి ఆ యజమానిని పలకరించకుండా, ఆ యజమాని పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ ఫ్రిడ్జ్‌లో తాగే తినేసేసి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్‌లోకి వెళ్ళి పడుకొని, వాళ్ళు వాష్‌రూమ్ వాడుకొని అన్నీ చేస్తే అది ఎలా అంటారు? "ఎక్కడి నుంచి వచ్చావు? దొంగ దొంగ" అని అనేస్తారు. మేము కాసేపు ఉంటాము, తినేస్తాము, వెళ్ళిపోతాము అని అంటే ఆ యజమాని ఊరుకుంటాడా? వాడుకుంటాము, వెళ్ళిపోతాము అని అంటే ఊరుకోరు కదా! ఇక్కడ కూడా అంతే. ఈ భూమి మనది కాదు. మనం కొన్నాము అంటే ఆ సాగు చేసుకునే హక్కుని మాత్రమే కొనుక్కున్నాం. భూమి మనదవ్వల. మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది. మనం కొనక ముందర వేరే వాళ్ళ దగ్గరుంది. వేరే వాళ్ళు సాగు చేసుకున్నారు. ఆ సాగు చేసుకునే హక్కుని మాత్రమే మనం డబ్బులిచ్చి కొనుక్కున్నాం. మనం చనిపోయిన తర్వాత కూడా అది అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ భూమిలో పండిన ధాన్యము, పండ్లు మనవి కావు. సూర్యరశ్మి, వర్షము, గాలి, నేల ఇవన్నీ కూడా దేవతలు ఇచ్చినవే. ఇవన్నీ కూడా ఆ దేవతలే వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన వాటిని వాళ్ళకే నివేదించడం మానవుని కనీస ధర్మము. చూడండి, మ్యూట్ లో ఉండండి. చూడండి, వెనకటి రోజుల్లో కొత్త పంట రాగానే ఆ వరి కంకుల్ని తీసుకెళ్లి చక్కగా గుళ్ళో గంట దగ్గర కట్టేసేవాళ్ళండి. ఎక్కువగా గ్రామ దేవతల దగ్గర బాగా కడతారు. ఆ సమయంలో గనక గ్రామ దేవతల గుడిలకు గనక వెళితే అక్కడ మనం చూడొచ్చు. ఆ కంకుల్ని చక్కగా కడతారనమాట. ఇంకా ఇంట్లో కూడా కడతారండి, పల్లెటూర్లలో నేను చూశాను. ఎందుకంటే ఆ పిచ్చుకలు అన్ని వచ్చి తినాలి అని చెప్పి పక్షులు కోసమని కడతారు. ఇదండి కృతజ్ఞత చూపించటం. మేము సంపాదించుకున్నాము, ఎండా వాన లేకుండా నాటు వేసి నీరు తడిపి ఎంతో కష్టపడి చేశాము. కుప్ప నూర్చి తీసుకొచ్చుకుంటే నేను ఎందుకు ఇవ్వాలి అని అనలా. ఇంకా చూడండి, చాలా మంది గుళ్ళో ఇలానే ఈ పంట చేతికొచ్చిన తర్వాత గుళ్ళో ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే ఒక బస్తా వడ్లు తీసుకెళ్ళి ఇవ్వడము చేస్తారు. లేదు, ఈ వెనకటి రోజుల్లో ఇంటి చాకళ్ళని ఇలా ఉంటారు గదండీ! వాళ్ళకందరికీ ఒక బస్తా వడ్లివ్వడము. మీరు తినండి కొన్నాళ్ళ పాటని. ఇలా ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా దేవతలకు నివాదించిన దాంతో సమానం అనమాట. కానీ ఇప్పుడది లేకుండా పోయింది. ఒక రైతు ఒక్కడే కాదు, ఇప్పటి రోజుల్లో రైతు చెయ్యట్లేదు. సంపాదించుకున్న సంపాదనలో కూడా ఇది నేను సంపాదించుకున్నదని ప్రతి ఒక్క రూపాయి మనకే చెల్లాలి అనేదిగా ఆలోచిస్తున్నాం అనమాట. ఇదివరకటి ఉన్నటువంటి ఆ కృతజ్ఞతా భావం ఉండట్లా కాదు. మన ధర్మాన్ని, హిందూ ధర్మము, మన సంస్కృతి, మన ఆచారాలను మనం పాటించాలి. కాబట్టి మనం తినబోయేటప్పుడైనా ఒక ముద్ద తీసి పక్కన పెట్టమని అంటారు. అంటే సాటి మానవులకు, జంతువులకు, పక్షులకు తిర్యక్యోనుల్లో అన్నారు కదా! దానితో పోల్చుకుంటే చిన్ని చిన్ని కీటకాలతో సహా పెట్టాలి. అందుకే పిండితోటి ముగ్గేసేవాళ్ళు. ఎందుకంటే చీమలకు ఆహారం. సకల ప్రాణుల్లో కూడా పరమాత్మే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి మనం అందించాలి. మనతో పాటుగా ఉన్నాడు, పరమాత్మ నాలో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నారు అని తెలుసుకుంటే అలా చేయడము, దీన్నే భూతదయ అంటారు. అంటే మనం అన్నం వండుకున్న తర్వాత భగవంతునికి నివేదించాలి. ఆ తర్వాత అతిథులకి అన్నం పెట్టడం. ఆ అతిథులు అంటే మనుషులనే కాదు, మన బంధువులుగాను, ఇంకెవరో మనుషులుగా వచ్చారనే కాదు. ఈ జంతువులు అన్నీ కూడా అతిథులు లెక్కే. తినే దాంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం. ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. కృతజ్ఞత చూపించడంలోనే వస్తాయి. భూతదయ ఉండడంలోనే చూపిస్తాయి. కాబట్టి మనకు సమస్త ఐశ్వర్యాలు ప్రసాదించిన పరమాత్మకు, ప్రకృతి దేవతలకు కృతజ్ఞత చూపించడం అనేది మానవుని యొక్క కనీస కర్తవ్యం. అది ఎవరైతే యజ్ఞాల ద్వారా దేవతలను తృప్తిపరుస్తారో భగవంతుడికి వాళ్ళకి అంతులేని ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు అని అంటారు. అంటే ఐశ్వర్యాలు అంటే ధనధాన్యాలు తోటి ఇచ్చినటువంటి ఐశ్వర్యం కాదండి. ఆరోగ్యం ఇస్తే అది ఐశ్వర్యమే. అన్నింటికన్నా పెద్ద ఐశ్వర్యం కదా! కాబట్టి పిల్లలు చక్కగా ఎదుగుతున్నా అది ఒక ఐశ్వర్యమే. 5 వేళ్ళు చక్కగా నోట్లోకి వెళ్తున్నా అది ఐశ్వర్యమే. ఇప్పుడు పంటలు పండకపోతే పాపం రైతులు ఎంత బాధపడుతున్నారో కదా!
వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. వెనకటి రోజుల్లో అది లేదు. అలానే భగవంతుడు ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ తిరిగి దానిని భగవంతునికి నివేదించకుండా ఎవరైతే తింటాడో వాడు దొంగతో సమానము. మానవులు యజ్ఞాలు చేస్తారు, మంచి కర్మలు చేస్తారు. అలా చేసిన వాళ్ళకి భగవంతుడు కోరిన కోరికలు ప్రసాదిస్తాడు. అంటే ఏంటి? అటువంటి మానవుడు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాడు. భగవంతుడు తనకి ఇచ్చిన దాన్ని తిరిగి ఆ మానవుడికి తిరిగి ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి చూస్తాడనమాట. ఇది సాటి ప్రాణులకు పెట్టడము, అతిథులకు పెట్టడము, జంతువులకు పెట్టడము, ఈ చెట్లకు నీళ్లు పోయడము, ఇవన్నీ కూడా ఒక యజ్ఞంతో సమానము. కృతజ్ఞతతోటి నువ్వు చేస్తున్నది ప్రతిదీ కూడా యజ్ఞ సమానమే. అంటే యజ్ఞాలు అనగానే పంచమహాయజ్ఞాలు అని అంటారండి. ఏంటంటే వేద యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, భూత యజ్ఞము, మానుష యజ్ఞము, ఇవన్నీ యజ్ఞాలు. ఆ పంచయజ్ఞాలు చేయడంతో సమానం అవుతుంది. అవి చెయ్యని వాడు భగవంతుని సొత్తుని దొంగిలిచ్చిన వాడితో సమానం. అంటే ఇక్కడ మరలా దొంగ అనే విషయానికి వచ్చేటప్పటికి ఒక వస్తువుని ఊరికే తీసుకునేవాడే దొంగ. కాబట్టి ఆహార పదార్థాలు మనకి అన్ని ఏవో దొరుకుతున్నవన్నీ కూడా వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి. ఇంకొకటి, మనకి ఈ ప్రాణాన్ని అంటే జీవాత్మని జీవుడు తండ్రిస్తాడు, శరీరాన్ని తల్లిస్తుంది అని అనుకున్నాం కదా. ఆ ఇచ్చినందుకు ఆ కృతజ్ఞతగా వాళ్ళని బ్రతుకునున్నాళ్ళు చూడటమే కాకుండా వాళ్ళు కాలం చేసిన తర్వాత కూడా పితృదేవతలుగా మారిపోతారు. కాబట్టి వాళ్ళు కూడా దేవతలతోటి సమానము. కాబట్టి వాళ్ళకు కూడా చేయాలి. ఏం చేయాలండి? జలతర్పణాలు, పిండ ప్రదానాలు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉందన్నమాట, కర్తవ్యం. ఇలా ఎవరికి ఏమీ పెట్టకుండా తానే ఆరగించేవాడు దొంగ అని అంటున్నారు. పరమాత్మ దృష్టిలో అది దొంగతో సమానం. కాబట్టి దొంగకు శిక్ష పడాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో సంభవిస్తున్నటువంటి అతివృష్టి, అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ ఆది దైవిక తాపాలు అని ఇంతకు ముందర క్లాస్లో చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము అని. ఇవన్నీ ఏంటి? ఆ తాపాలలో ఆఖరుగా ఉన్నది ఆది దైవిక తాపము. సునామీలు రావడము, తుఫాను రావడము, అంతా నష్టపోవడము, అగ్ని ప్రమాదాలు జరగడము, భూకంపాలు రావడము, ఇవన్నీ కూడా దైవము, ఆ దేవతలు వాళ్ళు కనుక తృప్తి పొందకపోతే వచ్చేటువంటి శిక్షలు అన్నమాట మానవుడికి. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే, మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించాలి, అతిథులకు పెట్టాలి, పేదవాళ్ళకి, లేని వారికి ఉన్నంతలో సాయం చేయాలి, సాటి జంతువులకి ఆహారం పెట్టాలి, చెట్లను సంరక్షించాలి, ప్రకృతిని ఆరాధించాలి. వీటన్నిటితో పాటు భగవంతుని మీద భక్తి ఉండాలి. భగవంతునితోటి భక్తి ఉండి నీకే అర్పిస్తున్నాను అన్నటువంటి భావనతోటి ఇవ్వాలి. మనోభావన ముఖ్యం. తప్పదరా నాయన అన్నట్లు పెట్టడం కాకుండా మనోభావన ముఖ్యం. కాబట్టి ఆ కృతజ్ఞతా భావాన్ని మనసులో ఉంచుకొని ఆ భావంతో చెయ్యాలి. ఇక్కడ ఏం చెప్తున్నారో 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. కాబట్టి ఇప్పుడు దాకా అన్ని కూడా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడో ఆయన మాటలను ప్రమాణంగా చూపించుకొని మనం ఇప్పుడు యజ్ఞాది కర్మలను కర్తవ్యాలుగా భగవానుడు ప్రతిపాదించాడు. కాబట్టి మనం అవన్నీ చేస్తున్నాము, చెయ్యాలి అని అంటున్నారు. ఒకవేళ అవి చెయ్యని వాడు దొంగతో సమానము అని అన్నారు. ఇప్పుడు ఎవరైతే కర్తవ్య కర్మాచరణను చేస్తారో వాళ్ళని ప్రశంసిస్తున్నారు కృష్ణ భగవానుడు. ఎవరైతే వాళ్ళ శరీర పోషణ కోసమే కర్మలను ఆచరించేటువంటి పాపాత్ములు ఎవరున్నారో వాళ్ళని అధిక్షేపిస్తున్నారు. ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారో చూద్దాము. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. ఎవరన్నా చదవండి ఒకసారి. చదవండి మేడం. ఓకే. యజ్ఞశిష్టాశినః సంతో
ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఓకే, బాగా. తాత్పర్యము: యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరుచుకొని పాపులు పాపమునే భుజింతురు అని అంటున్నారు. అంటే ఏంటి? ఏది వండుకుంటే అదే తింటాము కదా, కాబట్టి ఆ ఆ పాపులు పాపమునే తిందురు అని అంటున్నారు. అలా కాకుండా యజ్ఞం చేసిన తర్వాత మిగిలింది అది ఎవరైతే తింటారో వాళ్ళు సర్వకిల్బిషై సర్వ పాపముల నుండి ముక్తులెవ్వదురు అని చెప్తున్నారు. ఇక్కడ వివరం మనం తెలుసుకుందాము. మనం చేసే కర్మ మన శరీరాన్నే కాదు, మన మనస్సును బుద్ధిని కూడా పవిత్రం చేయాలి. మనస్సు బుద్ధి కూడా పవిత్రం అవ్వాలంటే మనం మనోభావాలలోనే రావాలి. ఆ కృతజ్ఞతాభావము, ఆ భక్తి అవన్నీ రావాలి, ఆ భూత దయ అవన్నీ రావాలి. ఇప్పుడు దానికి చేయాల్సినటువంటివి ఏమని చెప్పారు? పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, అవన్నీ పవిత్ర కర్మలను ఆచరించండి అని చెప్పారు కదా. అంటే పరమాత్మను మనకి ఇష్టమైన ఒక రూపంలో పూజించాలి, అర్చించాలి, ఆరాధించాలి. ఆరాధించినప్పుడు మనం వండుకున్నది నివేదించాలి, దానిని ప్రసాదంగా భుజించాలి. చూడండి, వెనకటి రోజుల్లో నేను అనుకునేదాన్ని, ఏంటి బ్రాహ్మణులు మరీ ఇలాగా మడి కట్టుకొని వంట చేసి అన్నము కూర అన్నీ ఆ దేవుడు ముందర పెట్టేవాళ్ళు. నేను మా పక్కన ఇంట్లో చూసేదాన్ని. అప్పట్లో నాకు అసలు తెలియదు. నాకు 18-19 ఏళ్ల వయసులో ఏంటి పిచ్చి, అమ్మో ఇదంతా చేయడం చాలా కష్టం కదా, మడి కట్టుకొని ఏమైంది, ప్రసాదంగా ఒక పండు పెడితే చాలదా భగవంతుడికి ఎందుకని. అప్పుడు నాకు అసలు తెలియదు. ఇది చదువుతున్నాక నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేశారు? తాను తినే ఆహారం కూడా ముందు భగవంతుడికి నివేదించారు. దాంట్లో ఒక ముద్దన్న తీసి బయట పక్షులకు పెట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళు తినేవాళ్ళు. వాళ్ళు అది చేయడంలో ఎంతో ఆ మడి కట్టుకొని, అంటే ఎటువంటి క్రిమి కీటకాలకి ఇబ్బంది రాకుండా. ఇంకొకటి కూడా ఏంటంటే, మనం చేసేటప్పుడు ఆహారం చేసేటప్పుడు ఆ వండేటప్పుడు ఆ అగ్ని వేడికి ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతాయని అనుకున్నాం కదండి. మన శ్వాస పీలుస్తున్నప్పుడే పోతాయి. దగ్గిన మనం మాట్లాడుతున్న ఆ ఫోర్స్కి కొన్ని సూక్ష్మ క్రిములు చనిపోతాయి. మరి ఈ పాపాలు మనకి ఏమి అంటకూడదంటే, మనము మాట్లాడేటప్పుడు భగవన్నామము జపిస్తున్నప్పుడు, ఇలాంటివి ఏదన్నా మాట్లాడేటప్పుడు సూక్ష్మ క్రిములు చనిపోతే అది మనకు అంటదు. భగవంతుడికి నివేదించడానికి ప్రసాదంగా వంట చేస్తున్నప్పుడు ఏదైనా చేసి ఆయనకి నివేదించి మనం తీసుకుంటే ఆ పాపాలు మనకేమి అంటవు. అది నాకు అప్పట్లో తెలిసేది కాదు, దీని వెనకాల ఇంత అంతరార్థం ఉందా అని. అది ఎవరు చెప్పలేదు కూడా. కాబట్టి ఇది వాళ్ళు వండుకున్న ప్రతిదీ భగవంతుడికి నివేదించడానికి కారణం అది. ఆయనకి నివేదించడంలో ఇంత నాకు ఇచ్చావు, నీకు నేను కృతజ్ఞతగా ఇది సమర్పిస్తున్నాననే కృతజ్ఞతా భావంతో పాటు భక్తి, నేను నీకు అర్పించిందే నేను ప్రసాదంగా తీసుకుంటాను. ప్రసాదం అని అనగానే ఎంత పవిత్రంగా తీసుకుంటారా కదా. కాబట్టి అప్పుడు అలా చేసి తీసుకునేవాడు సకల పాపముల నుండి విముక్తుడవుతాడు. దీనికితో పాటుగా ఏం చేస్తున్నారు? సాటి మానవులకి భూతదయతోటి మిగిలిన జంతువులకి వీటికి కూడా పెడుతున్నారు కదా. అందుకని సర్వకిల్బిషై అని అంటే ఏదో 1-2 పాపాల నుంచి కాదయ్యా, సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ఇంకా అలాంటి వాడు ఇంకా అసలు పాపాలే చెయ్యడు. ఇంకా అసలు మనం ఇంకా విముక్తి రాదు అని అనుకోవడానికి లేదు ఇంక అతనికి. కాబట్టి మనం ఆరగించే ఏ పదార్థమైనా ముందు భగవంతునికి నివేదించి ఆరగించడం మంచిది. మిగతా వాటికి అన్నిటికీ భూతదయతోటి పెట్టాలి. ఇది మనం చూడాలి. అలా కాకుండా కేవలం తన కోసమే ఆహారాన్ని వండుకొని తయారు చేసుకొని తినేవాడు పాపములను తింటున్నట్లే లెక్క. ఆ ఆహారము వండడానికి ఏ కృతజ్ఞత చూపించుకోకుండా భూమి నుంచి తెచ్చిన ధాన్యాన్ని కూడా ఏమీ లేకుండా తన స్వార్థం మాత్రమే ఉంటుంది. తన మనోభావంలో మలదోషం అనేది అలానే ఉంటుంది. చూడండి, ఇలా చేయడం వల్ల మలదోషంలో ఉన్న అరిషడ్ వర్గాల్లో నుంచి కూడా కొన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ లోభము, ఆ మోహము, ఇది నాకే తినాలి, నేనే నా పిల్లలకే పెట్టాలి, ఇవన్నీ ఉండవు. పక్కన వాళ్ళకు కూడా పెడుతూ ఉంటే ప్రసాదం అనేటప్పటికి గుడిలోకి వెళ్ళి దేవుడికి నివేదించిన తర్వాత 1 కేజీ పులిహారాన్ని మనం నివేదించామంటే అది వెంటనే అక్కడ వితరణ చేసేస్తాం. ఇక దాని మీద నా పిల్లలకే పెట్టాలి, నేనే తినాలి అనేటువంటి స్వార్థం ఉండదు.
ప్రతిరోజు కూడా అదే భావంతో చేస్తే ఇంకా అసలు ఆ భావం అనేది మనకు రాదు కదా. ఇక్కడ దీని వెనకాల అంతరార్థం ఇదన్నమాట. ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, అలా చేసిన వాడిని దొంగ అంటారని. మరి దొంగ సొమ్ములు తినేవాడు పాపమును తింటున్నాడు అని అన్న లెక్కే అని అన్నాం కదా. మరి పాపములు తినేటువంటి వాడి శరీరం అంతా కూడా ఎలాంటి భావనలతో ఉంటుంది? దుష్ట భావనలతో నిండిపోతుంది. దుష్ట భావనలతో ఉన్నవాడి పతనము వాడే కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి స్వార్థపరులుగా ఉన్నవాళ్ళు, కృతజ్ఞతాభావం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాపాన్ని మూటగట్టుకుంటున్నారని మనం అనుకోవాలి. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారు. కాబట్టి ఈ పంచమహాయజ్ఞాలు అని ఇందాక చెప్పుకున్నాం చూడండి, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, భూత యజ్ఞం అని. ఈ యజ్ఞాలు గనక మనము ఆచరిస్తే అందులో నుంచి బయటకు వచ్చేస్తాము. ఆ పాపాల నుంచి మనం మూట కట్టుకునే పని ఉండదు. అంటే ఒక్కొక్కటి వివరంగా కూడా తెలుసుకుందాము, ఊరికి అలా చెప్పుకుంటా పోవడం కాదు. దేవయజ్ఞము అంటే దేవతలను ఆరాధించడం అండి, ఇంకంతకన్నా ఏమి కాదు. పితృయజ్ఞము అంటే చనిపోయిన మన పూర్వీకులకు పిండ ప్రదానాలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడం. మనుష్య యజ్ఞము అంటే మనం తినే దాంట్లో మానవులకు ఉన్న దాంట్లో కొంచెం పెట్టడం. వెనకటి రోజుల్లో చూడండి, పక్కింటి వాళ్ళు కూర వండుకున్నారా లేదా, ఈరోజు నేను ఇది వండాను తీసుకోండి అని కూరలు కూడా గిన్నెల్లో పెట్టించేవాళ్ళు. పిండి వంటలు అంటే పండగలప్పుడు అది వేరు, అదేటు ఇచ్చేవాళ్ళు. ఇది కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ పిండి వంటలు ఇచ్చిన గిన్నెలు ఖాళీగా ఇవ్వకూడదు అనేది ఒకటి పెట్టుకొని ఏదో ఒకటి పెట్టి మళ్ళీ అది ఇచ్చేవాళ్ళు. చూడండి, ఆ కృతజ్ఞతా భావం, ఇవన్నీ ఖాళీగా ఇవ్వకూడదు అనే మాట. అది మళ్ళీ బ్రహ్మయజ్ఞము అంటే వేదాలను, శాస్త్రాలను శక్తి కొద్దీ మనం అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలి. ఇలాగా ఏమేమైతే చెప్తున్నారో అవన్నీ కనీసం పురాణాలను వినాలి. గుడికి వెళితే ఇదివరకటి రోజుల్లో ఈ నాస్తికులు చదువులేని వాళ్ళు ఉండేవాళ్ళు కదండి, ఆడవాళ్ళని చదువులు ఉండేవి కాదు కదా, గుడికి వెళ్ళి వినేవాళ్ళు అనమాట. ఇతరులు చెప్పే ప్రవచనాలు వినేవాళ్ళు, వాటిని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు విన్నదాన్ని ఇంటికి వచ్చి రాలేని వాళ్ళకి ఇతరులకు చెప్తూ ఉండేవాళ్ళు, పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళు. ఇది బ్రహ్మయజ్ఞము అంటారు. ఇంకా భూత యజ్ఞము అంటే భూత దయ కలిగి ఉండడం, అంటే సాటి జంతువులకు, క్రిమికీటకాలకి ఆహారం ఇవ్వడం. అంటే మనం తినే ఆహారంలో ఒక ముద్ద పక్కన పెడితే అది చిన్న చీమలు, పక్షులు వాటికైనా ఉపయోగపడితే చాలన్నమాట, అలా ఇవ్వాలన్నమాట. పచ్చని చెట్లను నరకకుండా నీరు పోసి పెంచటం. ఇది మనం ప్రకృతి దేవతలకు కృతజ్ఞత తెలియజేసే విధానాలన్నమాట. అలా చేసిన వాళ్ళకి పాపములు అంటవు. కేవలము తాను మాత్రమే తింటే, అంటే ప్రకృతిని తన స్వార్థానికి ఉపయోగించుకుంటే వారు పాపమును తింటున్నట్లే అవుతుంది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించుకోవాలి. మొదటిది భగవంతుని పూజ. ఎందుకంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. అసలు మనము ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని మనం వాడుకున్నాను అంటే ఆ చేతనత్వాన్ని ఇచ్చి తిరిగి మనం కర్మలు చేయగలిగిన శక్తిని ఇచ్చారు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఈ గాలి, వెలుతురు, నీరు, ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి కనీసం కృతజ్ఞత చూపాల్సిన బాధ్యత మనం ఉంది. కాబట్టి పూజ చేస్తాము. పూజ చేసిన తర్వాత మనము మనకి ఆయన ఏమిచ్చారో దాంట్లో కొంత తినే ముందు భగవంతునికి అర్పిస్తాం. అది మన కనీస ధర్మం. ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పితృదేవతలకి భూతదయ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే మనకి పరమ శ్రేయస్సు కలుగుతుంది, కలగజేస్తారు ప్రకృతి దేవతలు అని అంటున్నారు. అంటే మనం గనక తినే ఆహారాన్ని భగవంతులకు, దేవతలకు అర్పిస్తే అది ప్రసాదం అని అనుకుంటాం కదా. కాబట్టి మనం ఏది చేసినా, ఏ కర్మలు చేసినా కూడా, ఏ కర్మ చేస్తున్నా కూడా నా కోసం చేస్తున్నాను, నా స్వార్థంగా చేస్తున్నాను అనుకోకుండా ఆ కర్మను కూడా భగవంతుడికే అర్పితం చేసేస్తే, ఆయనకే అర్పించేస్తే, ఒక ప్రసాదంగా అర్పించేస్తే అది మనకి ఒక కర్మయోగ లక్షణం కింద మారిపోతుంది, ఒక కర్మయోగిగా మారిపోతాం. ఇక్కడ మనం ఇక్కడ చేయడం మొదలు పెడితే తర్వాత కర్మలను కూడా చేయడానికి వెళ్ళిపోతాం. అది శ్రేయస్సు, పరమ శ్రేయస్సుని ఇస్తుందనే కారణం ఏంటంటే ఇదే. ఒకవేళ అటువైపు మనం ప్రయాణించట్లేదా, మోక్ష మార్గం అనేది ఆ ప్రయాణించిన వాడికి కనిపించదు. పాప మార్గంలో పడి కొట్టుకుంటూ చావు పుట్టుకల మధ్యనే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు. ఈ విషయాన్నే కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతునికి కృతజ్ఞతాభావంతో ఉండడమే ఎంతో శ్రేయస్కరము అనేది ఈ శ్లోకంలో మనము క్లియర్గా మనం అర్థం చేసుకుంటున్నాము. ఎందుకంటే మనం కర్మలు చేస్తాము,
కర్మలు చెయ్యకుండా ఎవరు ఉండలేరు అని ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం. మనం చేసే కర్మలు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఫలితాన్ని మనకు ఆపాదించుకుంటున్నాం. అది మంచి ఫలితం కావచ్చు, ఇంకొకళ్ళకి చెడు చేసి మనకు మంచిదైనా పర్వాలేదని తీసుకునేటువంటి ఫలమైనా కావచ్చు, ఏదైనా కానీ ఆ చేసిన కర్మని మనము ఆ ఫలితాన్ని మనము తీసుకుంటే అనుభవించాలి. అది మనకు సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు. మొదట సుఖం అనిపించవచ్చు, తర్వాత దుఃఖంగా వస్తుంది. అప్పుడు అనుకుంటాం ఆ రోజు అట్లా చేశాము, పాపం వాళ్ళు ఏడ్చారు, ఆ ఉసిరే తగిలింది అని తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళకే తెలుస్తుంది. ఇదే కర్మలు అన్నమాట. ఈ కర్మలనే పరమాత్మ పరంగా ఒక యజ్ఞం లాగా శ్రద్ధతోటి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా చేస్తే, అప్పుడు అలా చేయగా వచ్చిన ఫలాలను పరమాత్మకే అర్పించేస్తే, వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించేస్తే, అప్పుడు ఇంకా ఫలం నాది కాదు, అది పరమాత్మే ఇచ్చింది. ఆయనకి ప్రసాదంగా మనం సమర్పించినాక అందులో మరలా కొంచెం ప్రసాదంగా మనం తింటాం కదా, అప్పుడు అది మనకు పరమాత్మ ప్రసాదంగా మనకి ఇచ్చిన దాంతో అయిపోతుంది. అలాంటప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఇది నాకు పరమాత్మే తిరిగి నాకు ప్రసాదంగా ఇచ్చాడు అని అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రశాంతమైన మనసు చిత్తములో పాపాలు అనేవి చేరవు. కానీ అదే కర్మ ఫలాలను ఈ పని నేను చేస్తాను, ఈ ఫలితం నా వలనే వచ్చింది అనేటువంటి కర్తృత్వ భావనతో స్వార్థ బుద్ధితో స్వీకరిస్తే ఖచ్చితంగా చివరికి దుఃఖమే మిగులుతుంది. తాత్కాలికంగా సుఖం అనేది అనిపించిన తర్వాత దుఃఖమే మిగులుతుంది, మనసు వికలమవుతుంది, ప్రశాంతత కరువవుతుంది. ఈ రెండిట్లో ఏది తేల్చుకోవాలి ఏంటి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. కృష్ణ భగవానుడు ఏం జరుగుతుంది, ఇలా యజ్ఞశిష్టాన్నం తినేవాళ్ళు అన్ని పాపముల నుండి ముక్తులవుతారు, లేదు తన శరీర పోషణ కోసమే ఆహారమును వండుకొని తినేటువంటి స్వార్థపరులు పాపులు పాపమునే భుజిస్తారు అని చెప్పారంటే, ఈ రెండిట్లో మనం ఏ కేటగిరీలో ఉండాలన్నది మనమే నిర్ణయించుకోవాలన్నమాట. అయితే తర్వాత యజ్ఞం చేయకుండా ఉంటే వల్ల ఏమి హాని వస్తుంది, చేస్తే ఇవన్నీ చెప్తున్నారు, చెయ్యకుండా ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనకు వస్తే కనుక దాన్ని నివారించడం కోసం మన ఈ సృష్టి క్రమమే చక్కగా జరగాలి అంటే యజ్ఞాలు అవసరం అని కృష్ణ భగవానుడు ప్రతిపాదిస్తూ 2 శ్లోకాలు చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాము. 2 శ్లోకాలు ఒకటేసారి చెప్పారండి. ఒకళ్ళు ఒక శ్లోకం చదవండి, ఒకళ్ళు ఒక శ్లోకం చదవదురు, అట్లాగే ఇద్దరు చదవచ్చు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 14వ శ్లోకం ఎవరైనా చదవండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. యజ్ఞ కర్మ సముద్భవః. ఓకేనండి. 15వ శ్లోకం ఇంకెవరైనా చదవరా? చదవండి. కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, విధి అన్నారు, విద్ధి. ఓకే. తాత్పర్యం: ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించును, అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడను, యజ్ఞముల వలన వర్షములు కురియను, విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు, వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ప్రాణులన్నీ కూడా అన్నము వల్లనే జన్మిస్తాయి. ఎందుకంటే మనము అన్నము తినే కదండి
తల్లి అన్నము తినడం వల్లే మనకి ఈ శరీరము లభించిందని నిన్న మనం అనుకున్నాం. కాబట్టి శరీరాన్ని ఇచ్చింది, శరీరము తల్లి నుంచి వచ్చింది అని అనుకున్నాము. అన్నోద్భవ ప్రాణులు అన్నమాట మనం అన్ని. ఈ మనం ఆ పదార్థం, ఆహార పదార్థం మీద తిని బ్రతికేటువంటివి. కాబట్టి ఇక్కడ అన్నము వలన ఈ జన్మించేటువంటి అన్ని ప్రాణులు, అన్నము అంటే వివిధములైన ఆహార పదార్థాలండి, ఒక అన్నమే కాదు. ఆ తిన్నటువంటి అన్నము, ఆహారము జీర్ణమై రక్తంగా మారుతుంది, శక్తిగా మారుతుంది. ఆ శక్తి తండ్రి ద్వారా జీవకణాలను ఏర్పాటు చేస్తాయి. కాబట్టి అలా ఉత్పత్తి అయినటువంటి జీవకణాలు స్త్రీ నుండి విడుదలైనటువంటి అండంతో కలిసి పిండముగా మారి 9 నెలలు అయ్యి శిశువుగా తయారవుతుంది. అంటే ఇక్కడ చూడండి, అన్నము నుండి ప్రాణులు జన్మిస్తాయి అనేది అర్థమవుతుంది. ఈ ఆహారం ఎలా వచ్చింది మనకి? పంటలు పండడం వల్ల వస్తుంది. పంటలు ఎలా పండుతున్నాయి? వర్షాలు కురిస్తే పంటలు పడతాయి. వర్షములు ఎలా కురుస్తున్నాయి? వర్షములు యజ్ఞముల వల్ల కురుస్తున్నాయి. ఆ యజ్ఞముల వల్ల ఎలా కురుస్తున్నాయి అన్నది మనం చెప్పుకున్నాం కదండి. యజ్ఞాలలో సమితలు, ఓషధులు అన్ని వేయడం వల్ల అవి దట్టమైన పొగ రూపములో ఆకాశంలోకి చేరి ఆ మేఘాలన్నిటిని ఒక చోటకి తీసుకురాగలిగినటువంటి శక్తి వాటికి ఉండడం వల్ల ఆ విధముగా వర్షాలు కురుస్తాయి అని చెప్పి మనం అనుకున్నాం కదా. అంటే హోమంలో, ఇది మనుస్మృతిలోనే చెప్పారండి, ఏదో మనం విడిగా చెప్పడం కాదు. హోమంలో వేసే ఓషధులే ధూమంగా మారి పైకి లేచి ఆకాశంలో ఉన్న మేఘాలను తాకి వర్షాన్ని కురిపిస్తాయి. ఆ వర్షం వల్ల మళ్ళీ తిరిగి అన్నం లభ్యమవుతుంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎక్కడో ఒక చోట అంటే ఏంటి, అక్కడ యజ్ఞము అంటే హోమము, అంటే అన్నం వల్ల జీవులు పుడుతున్నాయి. యజ్ఞం చేస్తే అనంటే హోమం అంటే నిత్యాగ్ని హోమం అనేది జరగాల. అంటే ఎక్కడో ఒక చోట యజ్ఞం చేయడం అనేది కాదండి. ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుల్లో హోమాగ్ని వెలిగేది, ఆ రోజుల్లో వెలుగుతూనే ఉండేది. ఒక హోమాగ్ని, ఒక దేవుడికి ఒక ప్రత్యేకమైన ఒక రూమ్ ఉండి ఆ రోజుల్లో ఒక హోమ అగ్ని మెలుగుతూ ఉండేది అనమాట. లేదా అఖండ దీపం ఉంటుంది చూసారా, ఆ అఖండ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక తీర్థయాత్రకు వెళ్తున్నారంటే అలాంటి బ్రాహ్మణుల ఇంట్లో ఎక్కువగా ఉంటాయండి. అలాంటి ఒక హోమాన్ని వెలిగించడమో, ఒక పెద్ద అఖండ దీపాన్ని వెలిగించడమో చేసి అది ఆరకుండా ఉండడానికి ఇంట్లో మనిషిని పెట్టెళ్ళేవాళ్ళు. కాశీకి వెళ్ళొస్తే అక్కడికి వెళ్ళి రావడానికి నెలలు పట్టేది అప్పట్లో. అయినా సరే అప్పటిదాకా కూడా అది వెలుగుతూ ఉండాలి. ఇలా ప్రతి ఇంట్లో కూడా అగ్ని అనేది ఉండేది. అలా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆ హోమాగ్ని చిన్నదైనా సరే అందులో ఈ ఔషధులు వేస్తూ ఉంటే దాని వల్ల వచ్చేటువంటి ఆ ధూమము ఆకాశంలోకి చేరి మనకు వర్షాలు కురిపిస్తాయి. అంటే ఇప్పుడు ఫ్యాక్టరీల పొగలాగా అయిపోతుంది. ఫ్యాక్టరీల పొగ ఇప్పుడు వస్తుంది, అప్పట్లో హోమాలలో వేసినటువంటి ధూమం అన్నమాట, ఔషధుల ధూమము. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీల పొగ వల్ల ఏమవుతుంది, ఇంకా కాలుష్యం పెరిగిపోయి అసలు వర్షాలకి అడ్డం పడిపోతూ ఉందన్నమాట. ఈ ప్రక్రియ ఒక్క మనుస్మృతిలోనే కాదు, యజుర్వేదంలో కూడా. మ్యూట్ లో ఉండరా? కాబట్టి ప్రతిరోజు దేవతలను ఆహ్వానించడానికి హోమం చేస్తూ ఔషధులను అగ్నిలో వేస్తే, అలాగా మేఘాలను పుట్టించి ఆ వర్షాలు కురిస్తే దానివల్ల వచ్చే ఆహారము మనం తినడం వల్ల సృష్టి అనేది జరుగుతుంది. అలా ఎలా జరుగుతుందండి అని అనొచ్చు. ఎందుకు జరగదండి? ఆలోచించండి. అసలు మనము మామూలు సాధారణ వ్యక్తులము. అలాంటిది మనము ఎక్కడో ఏ లోకంలోనూ అసలు ఉనికే లేని వాడికి ఒక ఉనికితోటి ఒక ప్రాణాన్నే పుట్టించగల శక్తి మానవుడికి ఉన్నప్పుడు అది ఎందుకు జరగదండి? ఇలాగ సమిధులు వేస్తేనే, ఔషధులు ఇవన్నీ వేస్తేనే వస్తుందా వర్షము, సస్యశ్యామలం అవుతుందా, మనకు అన్నం లభిస్తుందా, ఇదంతా ప్రాసెస్, ఇదంతా పుక్కిట పురాణాలు ఇలా చెప్పడాలు అని అంటారే కానీ మనం లాజికల్ గా ఆలోచిస్తే చూడండి, ఒక ప్రాణాన్ని ఇస్తున్నాం ఒక మానవుడు. మనం ఒక పెద్ద గాలి వీస్తే పనికిరాని మానవుడు, ఒక ఏదైనా ఒక జరిగితే వితండం, ఏదైనా ఒక విపర్యాలు ఏమైనా జరిగితే, ప్రకృతి విపర్యాలు ఏమైనా జరిగితే తట్టుకోలేడు ఈ మానవుడు. అలాంటిది ఒక ప్రాణానికి అవకాశం మనం ప్రాణాన్నే ఇస్తున్నాం. అలాంటప్పుడు ఇది మనం ఇవ్వలేమా? ఈ హోమాలలో పరమాత్మ ఉంటాడు. మనం అనే కృతజ్ఞతతోటి, భక్తితోటి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నది ఒక సైకిల్ పరంగా ఇలా జరుగుతుంది కదా, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే
అంతా దైవమైనప్పుడు, అంతా నేనే అయి ఉంటాను అని అనుకున్నప్పుడు ఎలా అనుకోవాలి? ఈ హోమాలు చేయాలి అంటే ఏది బాగున్నా నేనే, ఎలా ఉన్నా నేనే, అది కూడా నేనే. అందుకే మన మన సంస్కృతి ఏమని చెప్తుంది? ఏకాత్మ భావనలోనే ఉండాలి అని చెప్పుకున్నాం కదా! ఆ ఉద్దేశంతోటి అందరికీ కూడా సస్యశ్యామలంగా సృష్టి జరగాలి, అందరికీ కూడా ఆహారం అందాలన్న ఉద్దేశంతోనే చెయ్యాలి. వరుణదేవుణ్ణి పూజిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయి, కానీ మేఘ మథనం వల్ల జరగదు. సూర్యుడిని సూర్యనారాయణుడు అని అన్నారు. అంటే ఏంటి? సూర్యుడు కూడా నారాయణ స్వరూపం. ఇక్కడ అగ్నితో చేసే హోమం అంటే యజ్ఞం కూడా నారాయణ స్వరూపము. అంటే ఇప్పుడు హోమాలు లేవు, యజ్ఞాలు లేవు, అందుకే అతివృష్టి అనావృష్టి ఇవన్నీ రకరకాలుగా అయిపోతూ ఉన్నాయి. కాబట్టి తెలుసుకున్నాం, కనీసం మనం చేయడానికి అవకాశం లేకపోయినా అసలు మనం ముందు తరాల వాళ్ళకి ఇలాంటిది ఒకటి జరుగుతుంది అన్నది కూడా, భగవద్గీత పాటించే వాళ్ళు కూడా ఉండకపోతే అది కూడా తెలియదు, ఇలా జరుగుండేది ఒకప్పుడు అనేది కూడా తెలియదు. దీనిని ఒక ఆహార చక్రం లాగా ఉంటుందన్నమాట. అన్నింటినీ ధరించి ఉన్నది ధర్మం. ఎవరైతే అన్నింటిలో ఉండేదే ఆ ధర్మము. ఆ ధర్మము ఏది ఎలా ఉండాలో నిర్దేశించేటువంటి ఆ ధర్మాన్ని మనము కాపాడాలి. ధర్మో రక్షతి రక్షితః. ఇదే కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. నువ్వు ధర్మంగా ఉంటే ధర్మమే నిన్ను కాపాడుతుంది. పాండవులు ధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనక సైన్యం లేకపోయినా 7 అక్షోహిణులే ఉన్నాయి, కౌరవులకు 11 ఉంటే. అయినా కూడా ధర్మం ఉంది కాబట్టి కృష్ణ భగవానుడు వాళ్ళ పక్కన ఉన్నాడు, విజయం వాళ్ళకు లభించింది. కాబట్టి ప్రకృతి సమతుల్యంగా ఉండాలి, అది ప్రకృతి ధర్మము. మనం చేసే కర్మలు కూడా ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేటట్లుగా ఉండకూడదు. అంటే జీవకోటి చక్కగా జీవించాలి అంటే ఉదాహరణకు చూడండి, ఆక్సిజన్ ఉండాలి కదా ముఖ్యంగా. మరి ఆక్సిజన్ పీల్చుకుంటేనే మనం జీవించగలుగుతామంటే ఆ పీల్చుకున్న ప్రాణవాయువు మరలా ఆ కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి బయటకు వచ్చేస్తుంది కదా. అదంతా ఏమవుతుంది? అది ఎవరు పీల్చుకోవాలి అంటే చెట్లు ఖచ్చితంగా ఉండాలి. చెట్లే మనల్ని అవి పీల్చుకొని మనల్ని రక్షిస్తాయి, తిరిగి మరలా ఆక్సిజన్ ఇచ్చి. కాబట్టి ఆ చెట్లు ఆకులు మరలా మనకు ఆక్సిజన్ ఇచ్చి మనం పీల్చుకునేటట్లు చేస్తుంది. ఇదంతా ఒక సైకిల్. మనం వదిలిన దాన్ని అది పీల్చుకుంటే తిరిగి మనం పీల్చుకోవాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది. ఇది ఎలా ఇస్తుందో ఇవన్నీ కూడా అలానే చెయ్యాలి. చెట్లను కూడా మనం పెంచాల్సింది మన నైతిక కర్తవ్యం. ఇవి కూడా ఇది మన కోసమే కాదు, అందరి కోసం చూడాలి. ఏమంటారంటేనండి, ఇది అందరిలోనూ ఉన్నది పరమాత్మే అని అనుకున్నాం కదా. అందరిలోనూ పరమాత్మే ఉన్నాడు, నాలోనూ పరమాత్మలే ఉన్నాడు. కాబట్టి మనం ఏది చేసినా అందరికి కలిసి మేలు కలిగేటట్లుగానే ఉండాలని స్వార్థాన్ని తీసేసినట్టు ఉండాలి. అందుకే చూడండి, మనం ఏకాత్మ భావంలో ఉంటది మన సంస్కృతి చెప్పిందని అన్నాం కదా. దీన్ని ప్రతిపాదిస్తూనే అన్నమయ్య కూడా చెప్పాడు చూడండి, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నారు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని. ఏదో మనం పాటలుగా వినడం కాదు, ఇది మనం తెలుసుకోవాలి. మనం మాత్రమే కాదు అనే స్వార్థం లేకుండా ఉండేటట్టు. ఇంకొకటి, ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందపడాలి. ఎందుకంటే తత్వమసి, నువ్వేమై ఉన్నావో నేను అదే ఉన్నాను. కాబట్టి ఎదుటివాడు ఎదుగుతున్నాడు అంటే వాడు ఎంత ఆనందపడుతున్నాడో నేను అంతే ఆనందపడాలి. ఒక రకంగా చెప్తారండి, రాముడు అంటే సద్గుణ రాముడు అని అంటారు కదండి. ఆయనకున్న సద్గుణాలు రాముడినే ముందు తీసుకొస్తారు. కృష్ణుడి కన్నా కూడా గుణాలలో సద్గుణ గుణాభిరాముడు అని అంటారు కదా. మరి అట్లాంటప్పుడు రామాయణంలో వాల్మీకే రాముడికి ఉన్నటువంటి అన్ని సద్గుణాలలో కల్లా మేటి అయిన సద్గుణం అని ఇది చెప్పారండి. ఏమని చెప్పారంటే, రాముడు ఎవరన్నా ఆనందపడితే అసలు ఎంత ఆనందపడిపోతాడు అని అంటండి. వీడికి అసలు దుఃఖమే లేదు, అమ్మయ్య ఎంత బాగున్నాడు, వీడు ఎంత ఆనందంగా ఉన్నాడు అని తాను బాగా రెట్టింపు ఆనందపడతాడంట. అదే ఎవరన్నా బాధపడితే 10 రెట్లు ఎక్కువగా బాధపడతాడంట బాధపడేవాడి కన్నా. ఏమని, అరే వీడికి బాధ వచ్చింది, వీడిని ఎలా ఆనందపరచాలి, నేను వీళ్ళకి ఎలాగా ఆ బాధ పోగొట్టాలి అని 10 రెట్లు ఎక్కువ బాధపడతాడంట. అందుకని వాల్మీకి ఉన్న గుణాలన్నింటిలోకి కూడా అద్భుతంగా మంచి గుణం ఏది రాముడిలో అంటే ఇది అని చెప్పారు రామాయణంలో ఆయన. అది రాముడు. అంటే ఆ రాముడు మన చరిత్రను చూపించడానికి, ఇది మన చరిత్రని చూపించడానికి ఆదర్శంగా ఉన్నాడనమాట. అంతేగాని ఇతరుల రాజ్యాలను కొల్లగొట్టి మరి నేను ఆనందంగా ఉండేటువంటి
సంస్కృతి కాదు మనది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ పరమాత్మను తృప్తిపరిస్తే ప్రకృతి అంతా తృప్తి పడుతుంది అని భావించాలి. అలా అనుకొని మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఆ శాస్త్ర విహిత కర్మలుగా ఉండి అంతా పరమాత్మే ఉన్నాడని అనుకొని ఆయనకి ముందు అర్పించిన తర్వాతే మనం ప్రసాదంగా తీసుకోవాలి. అన్నింటిలో కూడా ఉన్నది పరమాత్మే. పరమాత్మే కర్త, పరమాత్మే హర్త, పరమాత్మే భర్త, భరించేవాడు భర్త అంటే. పరమాత్మే భోక్త, తినేటువంటి వాడు. పరమాత్మే ప్రేరకుడు, మనల్ని ప్రేరేపించేవాడు కర్మల్ని. పరమాత్మే కారకుడు, సమస్తానికి ఆయనే కారకుడు. కాబట్టి నీవే మొత్తము, సర్వం నీవే, పరమాత్మే నువ్వు. అంటే అలాంటి ఉన్నతమైన పరాకాష్ఠ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అంతటి స్థితిలోకి వెళ్ళినప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి కర్మ యజ్ఞమైపోతుంది, ప్రతి పని యజ్ఞమైపోతుంది. ఇంకా నీకు పాపానికి మలదోషానికి ఆస్కారమే ఉండదు. అంతఃకరణ శుద్ధి అనేది అక్కడ జరిగిపోతుంది. పరమాత్మ ప్రాప్తిని పొందడానికి నీకు అక్కడే తలుపులు తెరుచుకుంటాయి. ఇదండి మనము ఈ శ్లోకాలలో మనము తెలుసుకున్నది, కృష్ణ భగవానుడు చెప్పింది.